యాదాద్రి భువనగిరి జిల్లా గంజాయి మత్తులో మునీర్ అనే యువకుడు ఇద్దరు విద్యార్థులపై దాడి చేసిన సంఘటన భువనగిరిలో చోటు చేసుకుంది. సింగన్నగూడెంకు చెందిన ఇద్దరు విద్యార్థులు కిరాణా సరుకుల కోసం హౌసింగ్ బోర్డు కాలనీకి వచ్చారు. వారిద్దరిని గమనించిన మునీర్ గంజాయి మత్తులో ఇద్దరిపై దాడి చేయగా అక్కడున్న స్థానికులు గమనించి మునీర్కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గాయాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్కి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నేను మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. సెలవులు కావాలి, మేము షాప్కి ఇస్తామని తింటాము. వాళ్ళు వచ్చి ఏంటో వాళ్ళని మా పెదనాన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. ఎక్కడ జరిగింది ఇది? హౌసింగ్ బోర్డు. అతను ఎవరు మీకు తెలుసా? మీకు హైదరాబాద్ స్కూల్లో చదువుకుంటున్నాను. హాలిడేస్కి సండే ఉందని హాలిడేస్కి మా పిల్లల్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇస్తరాకులు తీసుకున్న వాళ్ళ షాప్కి వస్తే అతను ఎవరో వచ్చి ప్లేట్తోనే మేడం కొంచెం తాగి అతను మీ బ్లేడ్తో కోసిన ఎవరన్నా ఇస్తరాకులు థమ్స్అప్ తీసుకుందామని సింగన్నగూడెం నుంచి బయలుదేరి కిరాణా షాప్కి వచ్చాము. కిరాణా షాప్లో తీసుకుంటుంటే తీసుకొని వెనకకు తిరుగుతుంటేనే కోస్తుంటే ఏందని చూసేసరికి వీళ్ళకి రక్తాలు ఉన్నాయి. నేను కోస్తుండు, నేను నెట్టేసిన దూరం. తర్వాతకి ఇంకా మా నాన్నకి మా మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించింది. తెలియదు ఏం చేస్తుండో తెలీదు, తాగుండు అనుకుంటా, గంజాయిగా ఏమైనా తాగుండేమో. మేము వచ్చినాం, తిరుగుతుంటేనే కోసేసిండు మెడని. ఆ లోపలనే ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన నాపి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఉదయం 11 o'clock ఆ టైంలో మేము సింగన్నగూడెం ఉంటాం. యాక్చువల్గా మా అక్క కొడుకులు ముగ్గురు సామాన్ కోసమని హౌసింగ్ బోర్డు కాలనీకి వచ్చారు. షాప్ దగ్గరికి వచ్చారు. అది మార్కెట్ పక్కన ఉంటుంది, చిన్న షాప్ ఉంటుంది, దాని పక్కన ఉంటుంది. వీళ్ళు ఇస్తరాకులు స్ప్రైట్ గిట్లా తీసుకోరు. వద్దామని ఎడగంట తిరిగేసరికి ఒక అతను ఎవరు తెలియదు. ఆయన వచ్చేసి చిన్నపిల్లలు ఇద్దరికి గొంతు కాడ కట్ చేసి సైడ్ ఇద్దరికి బ్లేడ్ పెట్టి కట్ చేసేసరికి మా పెద్దబాబు ఫోన్ చేసింది. లోపల మేము వస్తున్నాము. లోపల చూసేసరికి మొత్తం మధ్యలో గంజాయి బాగా అయినట్టుంది. అంత స్లో లేకుండా ఏంటంటే వీళ్ళంతా తాళం చెప్తే ఇంతమంది పోలీస్ స్టేషన్కి పోతున్నట్టు ఎవడేం చేయలేడు అది కానీ మాట్లాడుతున్నాం. మేము ఇది అది అని మాట్లాడేసరికి మేము పట్టుకొని లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు. అక్కడ ఉన్నారు, పోలీసులు వచ్చారు. పోలీస్ స్టేషన్ అప్పగించినాం. సో పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసి ఆల్రెడీ సిటీలో చాలామంది ఉన్నారు ఇట్లాంటి ఎంజాయ్ బ్యాచ్. ఇది ఇంకా విలేజ్ సైడ్ పట్టణాల సైడ్ రాకముందుకే దీన్ని అరికట్టాలని పోలీసు వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం పోలీసు వాళ్ళని.